నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో గర్భిణీలో మూర్ఛలు ఎప్పుడు ప్రమాదం? పెద్ద పేగులో క్యాన్సర్కి ఆ బ్యాక్టీరియానే కారణమా? వేసవిలో ఏం తినాలి, ఎలా తినాలి? ఎండిన తుంటికీలుకు మూలకణ వైద్యం, ఇంకా హెల్త్ టిప్. ఇంతకు ముందు మూర్ఛ వ్యాధి లేకపోయినా కొంతమందిలో గర్భిణీ దశలో మూర్ఛలు వస్తూ ఉంటాయి. ఈ మూర్ఛలకు కారణాలు ఏవైనా కావచ్చు, కానీ గర్భంతో ఉన్నప్పుడు వచ్చే మూర్ఛల్ని మాత్రం కాస్తంత పట్టించుకోవాల్సిందే. ఎందుకంటే గర్భిణీగా ఉన్నప్పుడు తరచూ మూర్ఛలు రావటం వల్ల ఇటు అమ్మలోనూ అటు పుట్టబోయే బిడ్డలోనూ చాలా రకాల సమస్యలు కనిపించే అవకాశాలుంటాయి. అంతేకాదు మూర్ఛల్ని అదుపులో ఉంచే మందులు, వాటి మోతాదుల విషయంలో ఎప్పటికప్పుడు నిపుణుల సలహాలు తీసుకుంటూ ఉండాలని చెబుతారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో గర్భిణీ దశలో మూర్ఛలు రావడానికి కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం మూర్ఛ అని పిలుచుకునే ఫిట్స్ అంటే అందరికీ భయమే. వ్యాధిగా అది ప్రాణాంతకం కాకపోవచ్చు, కానీ పదే పదే ఫిట్స్ రావటం, మూర్ఛ మందులతో కనిపించే దుష్ఫలితాలు, మూర్ఛ వ్యాధిపై సమాజంలో కనిపించే వివక్ష, ఇవన్నీ మూర్ఛ వ్యాధిని నేటికి మన సమాజంలో ఒక తీవ్రమైన సమస్యగానే నిలబెడుతున్నాయి. ఇక మహిళల్లో మూర్ఛ వ్యాధి ఉంటే పెళ్లి మొదలుకొని గర్భధారణ వరకు అనేక రకాలుగా వివక్ష కనిపిస్తుంది. మూర్ఛ వ్యాధి ఉంటే పెళ్లి చేసుకోకూడదని, ఒకవేళ పెళ్లి చేసుకున్నా పిల్లల్ని కనకూడదనే నమ్మకాలు మన దగ్గర కనిపిస్తాయి. నిజానికి అన్ని రకాల జబ్బుల్లాగే మూర్ఛ వ్యాధి కూడా ఒక సాధారణ జబ్బే. ఆధునిక వైద్యం బాగా అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో మూర్ఛ వ్యాధి గురించి భయపడాల్సిన పనే లేదు. మహిళలు నిశ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు, గర్భం ధరించవచ్చని చెబుతారు డాక్టర్లు. మూర్ఛ వ్యాధి ఉన్నది రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 18 నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్నారు ఫీమేల్ అంటే ఫస్ట్ డాక్టర్ని కలవడం అవసరం. న్యూరాలజిస్ట్ని ఒకసారి కలిసిన తర్వాత వాళ్ళకి మీ పాత సీజర్స్ ఎలా వస్తున్నాయి, పాత మందులు ఏవి వాడారు, కొత్తగా ఇప్పుడు ఏమైనా మందులు చేంజ్ అయినాయా, ఇవన్నీ చూసుకుంటూ ఏది ఫిట్ కంట్రోల్లో బాగా తీసుకొస్తుందో, లేటర్ ఆన్ రేపొద్దున పెళ్ళి అయిన తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే ఏది సేఫో, ప్రెగ్నెన్సీ సేఫ్ మందులు ఏవైతే ఉన్నాయో అసలు స్టార్ట్ చేయడమే అవే స్టార్ట్ చేసుకుంటాం. కొన్ని ప్రెగ్నెన్సీలో సేఫ్ కాదు. సో రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనుకున్న ఆడవాళ్లకు మొదలు పెట్టడమే ప్రెగ్నెన్సీ సేఫ్, గర్భం దాల్చడానికి ఖచ్చితంగా సేఫ్ అనుకున్న మందుల్ని వాడతాం. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ప్రెగ్నెన్సీలో ఫిట్స్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ప్రెగ్నెన్సీ ముందు 9 నెలలు ఫిట్స్ ఎలా ఉన్నాయి, వస్తున్నాయా, రావట్లేదా. ప్రెగ్నెన్సీ అంతా సీజర్ ఫ్రీ, ఫిట్స్ రాకుండా ఉండడానికి ఫస్ట్ ఇండికేటర్ ప్రెగ్నెన్సీ ముందు 9 నెలల నుంచి సంవత్సరం వరకు ఫిట్స్ రాకపోవడం. సో బాగా ఫిట్స్ కంట్రోల్ తీసుకొచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అత్యుత్తమం. అండ్ వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మందులన్నీ మానేయాలా. సో ఇలా మనం ఫాలో అవుతూ పోతే మందులు మానేయాల్సిన అవసరమే ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మందులు మానకూడదు. మీకు ఏదైనా ప్రెగ్నెన్సీ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బేబీకి ఏదైనా అనామలీస్ వస్తున్నాయి అంటే కంజనైటల్ జన్యుపరంగానో లేకపోతే బిడ్డలో ఈ మూర్ఛ వ్యాధికి సంబంధించిన మందుల వలన వచ్చే తేడాలు మొదటి ట్రైమెస్టర్లో అంటే మొదటి 3 నెలల్లోనే జరిగిపోతాయి. సో మొదటి 3 నెలలు చాలా కేర్ఫుల్గా ఉండడం అవసరం. మొదటి 3 నెలల తర్వాత పేషెంట్స్ మా దగ్గరికి చాలామంది వస్తారు. ఆల్మోస్ట్ 50% ఫస్ట్ 3 మంత్స్ అయిపోయిన తర్వాతనే వస్తారు. సో అంతా జరిగిపోయేదంతా ఈ కంజనైటల్ అనామలీస్, స్ట్రక్చరల్ అనామలీస్ అంటే ముఖంలో కానీ, హార్ట్కి సంబంధించి కానీ, మిగతా అవయవాల్లో కానీ తేడా అంతా మీకు ఫస్ట్ 3 నెలల్లో వస్తుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ముందు ప్లాన్ చేసుకోవడం చాలా చాలా అవసరం. ప్రెగ్నెన్సీ ముందు ఈ మందులు వేసుకుంటున్న వాళ్ళకి, కొన్ని మందులు వేసుకుంటున్న వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ చాలా అవసరం. ఫిట్స్ మనిషిని చిగురుటాకులా కంపించిపోయేలా చేసే సమస్య. నిజానికి ఫిట్స్ అనేవి అంత తొందరగా వదిలే సమస్య కూడా కాదు. ముఖ్యంగా స్త్రీలో ఫిట్స్ అనేవి ఇంకాస్త భిన్నంగా, జటిలంగా కనిపిస్తాయి. ఎందుకంటే స్త్రీలలో నెలసరి, గర్భిణీ, కాన్పు, మెనోపాస్ ఇలా హార్మోన్లతో ముడిపడిన దశలు ఎన్నో ఉంటాయి. ఫలితంగా ఈ దశలన్నీ ఫిట్స్ చికిత్స మీద, అలాగే ఫిట్స్కు వాడే మందులు ఈ హార్మోన్ల మీద పరస్పర ప్రభావం చూపుతాయి. మరి ముఖ్యంగా గర్భిణీ దశలో మూర్ఛలు, వాటి తాలూకు చికిత్స అనేది స్త్రీల మీద విశేష ప్రభావం చూపిస్తుంది. ఫిట్స్కు వాడే మందుల వల్ల పుట్టబోయే బిడ్డలో అవకరాలు వస్తాయని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇందులో నిజం లేకపోలేదు. అలాని ఫిట్స్ చికిత్స మానేయటం కూడా సరికాదు.
అందుకే సరైన వైద్య నిపుణుల పర్యవేక్షణలో గర్భిణీలు ఫిట్స్కు చికిత్సను కొనసాగించాల్సి ఉంటుంది. ఫస్ట్ ట్రైమిస్టర్ అయిపోయింది, రెండో ట్రైమిస్టర్ నుంచి పేషెంట్ మా దగ్గర కనపడుతున్నారు. అంటే 4వ నెల నుంచి పేషెంట్ మా దగ్గరకు వచ్చారు. మొదటి 3 నెలలు అయిపోయినాయి, అన్ప్లాన్ ప్రెగ్నెన్సీ, అసలు తెలియలేదు. అంతకుముందు కూడా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ ఉండేది ప్రెగ్నెన్సీ ముందు. కాబట్టి 3 నెలలు మెన్స్ట్రుయేషన్ రాకపోయినా, అంటే నెలసరి ముట్టు రాకపోయినా తెలియలేదు. డైరెక్ట్గా 4వ నెలలో వచ్చారు. 4వ నెలలో వచ్చినప్పుడు ఏంటంటే అంతకుముందున్న మందులు యూజువల్గా ఏవీ తీయం. సో మందులు మానేయడం అనే మాట లేదు, డాక్టర్ని కలవకుండా మందులు మానేసే మాటే లేదు. ఒక్కసారి ఈ మందులు మార్చలేకపోతున్నాము. ఫస్ట్ 3 మంత్స్ అయిపోయింది, 4వ నెల నుంచి చూస్తున్నాం. 4వ నెల నుంచి చూస్తుంటే ఏంటంటే ఈ స్ట్రక్చరల్ అనామలీస్, అంటే ముఖంలో కానీ అవయవాల్లో కానీ వీటిలో తేడా కంటే కూడా రేపొద్దున బాబో పాపో పుడితే వాళ్ళలో ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్, తెలివితేటలు కొంచెం తక్కువగా ఉండే అవకాశం కొన్ని మందులకు ఉన్నాయి. సో ఆ మందులు ఏమైనా నడుస్తున్నాయా చూసుకుంటాం. ఆ మందులు ఏం కాదు, రెగ్యులర్గా ఇప్పుడు వాడుతున్న మందులు 4వ నెల నుంచి కంటిన్యూ చేయొచ్చు అనుకుంటే 4వ నెల నుంచి కూడా కంటిన్యూ చేస్తాం. అదేమీ ప్రాబ్లం ఉండదు, మందులు మానేసే సిచ్యువేషన్ ఈ పొజిషన్లో కూడా రాదు. ప్రెగ్నెంట్ అనుకున్నప్పుడు కొన్ని కేసెస్లో డ్రగ్ లెవెల్స్, అంటే ఈ మందులు రక్తంలో ఎంత ఉన్నాయి అనేది లెవెల్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఆ లెవెల్స్ మానిటర్ చేసుకుంటూ వెళ్తాం. సెకండ్ ట్రైమిస్టర్ ఆ 3 నెలలు ఎలా ఉన్నారు, థర్డ్ ట్రైమిస్టర్ ఆ 3 నెలలు ఎలా ఉన్నారు, అలా మందుల లెవెల్స్ కూడా బ్లడ్లో మానిటర్ చేసుకుంటూ పోతాం. మూర్ఛ ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకు రాకూడదు అంటే ఖచ్చితంగా రాకుండా ఉండడం చాలా అవసరం. మదర్లో కాంప్లికేషన్స్ ఉంటాయి అండ్ బేబీలో కూడా కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువ. బేబీ చిన్నగా పుట్టచ్చు, కొంచెం గ్రోత్ రిటార్డ్ అవ్వచ్చు, కొన్నిసార్లు స్పాంటేనియస్ అబార్షన్ రావచ్చు. బట్ ఇప్పుడున్న లేటెస్ట్ ఎవిడెన్స్ ఏంటి అంటే, అఫ్కోర్స్ లెవెల్ బి ఎవిడెన్స్ అయినా సరే ఈ మందుల వల్ల ప్రెగ్నెన్సీలో మదర్కి ప్రాబ్లమ్స్ అంటూ చాలా వరకు మేమేం చూడట్లేదు. ఇంతకుముందు ప్రెగ్నెన్సీ పాత రకాల మందులతోని ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చినా కానీ లేటెస్ట్ మెడికేషన్స్తో ఆ కాంప్లికేషన్స్ మేమేమీ చూడడం లేదు. అంటే మదర్లో రేపొద్దున రక్తస్రావం అవుతుంది, ప్రెగ్నెన్సీ కంటే ముందు మదర్లో బీపీ పెరిగింది, లేకపోతే స్పాంటేనియస్ అబార్షన్స్ అవుతున్నాయి, బేబీ చిన్నగా పుట్టింది, బేబీకి ఇంటెలిజెన్స్ తక్కువ ఉంది, ఇలాంటివి ఏవీ కొత్త మెడికేషన్స్తో మేము చూడడం లేదు. గర్భిణీ సమయంలో ఫిట్స్ ఒక్కొక్కరిలో ఒక్కోలా మార్పు చెందే అవకాశం లేకపోలేదు. కొందరిలో ఫిట్స్ వచ్చే శాతం తగ్గుతుంది. అలా కాకుండా కొందరు గర్భిణీ స్త్రీలలో నిద్ర పట్టక మందులు సరిగా వాడకపోతే మాత్రం గర్భిణీ సమయంలో మూర్ఛలు వచ్చే శాతం పెరుగుతుంది. నిజానికి గర్భం ధరించిన సమయంలో ఎలాంటి మందులు వాడినా అవి పుట్టబోయే బిడ్డలో గ్రహణం మొర్రి, డౌన్స్ సిండ్రోమ్ లాంటి ఎదుగుదల లోపాలు, గుండెలో లోపాలు, మూత్ర వ్యవస్థలో లోపాలు, ఇలా రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మూర్ఛలకు మందులు వాడే గర్భిణీల్లో పుట్టబోయే బిడ్డల్లో ఈ అవకరాలు వచ్చే శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ మందులు వాడటమే మంచిదని చెబుతారు. జీవనశైలిలో మార్పులు అంటే కొంచెం ఎక్సర్సైజ్ ఏదైతే చెప్తామో రెగ్యులర్గా అందరికీ చెప్తామో వీళ్ళు కూడా మినిమల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటారు. అండ్ మందులు స్కిప్ చేసే అవకాశం ఉండదు. సో మందులు పొరపాటున కూడా మానేయకుండా మందులు రెగ్యులర్గా వేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ టాబ్లెట్ ఏదైతే రాస్తామో అది రెగ్యులర్గా వేసుకోవాలి. దాని తర్వాత డాక్టర్ చెప్పినట్టు విజిట్స్ రెగ్యులర్గా తీసుకోవాలి. మంత్లీ ఒకవేళ డ్రగ్ లెవెల్స్ మానిటర్ చేయాల్సి వచ్చింది, మందులు లెవెల్స్ బ్లడ్లో తీసుకోవాల్సి వస్తుంది అనుకుంటే అది కూడా చేసుకోవాలి. నిద్రలేమి లేకుండా సాధ్యమైనంత వరకు జర్నీస్ అవాయిడ్ చేసుకుంటూ నిద్రలేమి లేకుండా కరెక్ట్ టైంకి ఫుడ్ తింటూ ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. మూర్ఛ వ్యాధితో బాధపడే గర్భిణీలు ఒకవైపు మందులు వాడుతూనే మరోవైపు జీవన శైలిలోనూ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సమతులాహారం, నిత్యం తగినంత శారీరక వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. రోజుకు కనీసం 8 గంటలైనా నిద్రపోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఫిట్స్కు క్రమం తప్పకుండా మందులు మింగుతూ ఉండాలి. కాన్పు అయ్యే వరకు డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం. పెద్ద పేగులో క్యాన్సర్ ఇవాళ మనలో చాలా మందికి ఒక పెను విపత్తుగా పరిణమిస్తోంది. ఒకప్పుడు ఈ క్యాన్సర్ వయసు మళ్లిన వాళ్లలో మాత్రమే చూసేవాళ్లం. అయితే గాడి తప్పిన ఆహారపు అలవాట్ల కారణంగా ఇవాళ యువతరంలోనూ పెద్దపేగు క్యాన్సర్ కేసులు కనిపిస్తున్నాయి. ప్రాణాంతకంగా పరిణమించే పెద్దపేగు క్యాన్సర్కు కారణాలు, నివారణ మార్గాలు వెతికే క్రమంలో తాజాగా ఒక కొత్త లంకెను పట్టుకున్నారు చైనాకు చెందిన శాస్త్రవేత్తలు.
పెద్దపేగు క్యాన్సర్కు గురైన యువత జీర్ణాశయంలో అందరిలోనూ కొన్ని రకాల బ్యాక్టీరియా కనిపిస్తున్నట్లు పరిశోధకులు పసిగట్టారు. సాధారణంగా జీర్ణాశయంలోని గట్ మైక్రోబియం సూక్ష్మజీవుల్లో అన్నీ మంచి చేసేవే ఉంటాయన్న అపోహ ప్రజల్లో ఉంది. కానీ అవన్నీ మనకు మంచే చేయవని చెబుతున్నారు పరిశోధకులు. ముఖ్యంగా ఫ్యూసోబాక్టీరియం, క్లాస్ట్రిడియం, షెవనిల్లా రకానికి చెందిన సూక్ష్మజీవులు పెద్దపేగు క్యాన్సర్తో బాధపడుతున్న యువతలో ఎక్కువగా ఉంటాయని పరిశోధనలో కనుగొన్నారు. ఈ బ్యాక్టీరియాకు యువత తీసుకునే ఆహారానికి సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా పాలిష్ చేసిన ధాన్యాలు, ప్రాసెస్ చేసిన మాంస పదార్థాలు, చక్కెరతో కూడిన చిరుతిండ్లను ఎక్కువగా తినే వాళ్లలో ఈ బ్యాక్టీరియా అధికంగా ఉంటున్నట్లు అధ్యయనంలో తేలింది. కాబట్టి ఇప్పటికే పెద్దపేగు క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్లు పాలిష్డ్, రిఫైన్డ్ ఆహారాలకు దూరంగా ఉండాలి. చక్కెరతో కూడిన చిరుతిండ్లు, జంక్ ఫుడ్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రోజువారీ ఆహారంలో పీచు ఎక్కువగా ఉన్న ధాన్యాలు, తాజా పండ్లను తీసుకోవాలి. ఈ రకమైన ఆహారపు అలవాట్లతో పొట్టలో చెడు బ్యాక్టీరియాను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు పరిశోధకులు. ఎండల దాడి కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ వేడి వాతావరణానికి తగ్గట్టుగా మన జీవన శైలిలో మార్పులు చేసుకోవాల్సిందే. ముఖ్యంగా ఈ సీజన్లో ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి, ఉక్కపోతలకు ఆహార పదార్థాలు త్వరగా పాడైపోకుండా చూసుకోవాలి. ఎండల ధాటికి నీరసం, నిస్సత్తువులతో జావగారిపోకుండా రోజువారీ ఆహారంలో మంచి పోషకాలు, నీటి శాతం ఎక్కువగా ఉండే ద్రవాహారాలను ఎక్కువగా తీసుకోవాలని చెబుతారు నిపుణులు. వేసవి సీజన్లో రోజువారీ ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, వేటిని ఎక్కువగా తీసుకోవాలో, వేటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో ఆహారం అంటే ముందు క్లైమేట్ని బట్టి ఆలోచిస్తాం. నీటి శాతం కంపల్సరీ 2.5 నుంచి 3 లీటర్లు నీరు ఏదో రూపంగా వాటర్ కంటెంట్ ఉండాలండి ప్రతిరోజును. ఇది కాక ఆహారంలో ఏంటంటే చాలా మటుకు అన్నం కానీ చలవ పదార్థాలు అంటే మజ్జిగ, పెరుగు, తర్వాత ఆకుకూరలు, కొన్ని రకాల పండ్లు, ఇలాంటివన్నీ ఈ ఎండాకాలం వాడుకోవడం మంచిది. ఇప్పుడు ఏ సీజన్కి ఆ సీజను మనకు న్యాచురల్గా కొన్ని ఫ్రూట్స్ వస్తాయి. మనకి ఇప్పుడు ఎండాకాలంలో నీరు ఎక్కువ ఉన్న వాటర్ ఇవి వస్తాయి. ఏంటంటే పుచ్చకాయ కానీ, కర్బూజా కానీ, లేకపోతే జాక్ ఫ్రూట్ అంటే పనసకాయ కానీ, ఇలాంటివన్నీ రకరకాల పండ్లు ఏమో ఎండాకాలం వస్తాయి. ఎందుకంటే దాంట్లో నీటి శాతం ఎక్కువ వస్తుంది కాబట్టి మనిషికి వడదెబ్బ కొట్టకుండా న్యాచురల్గా మనకు వచ్చే పండ్లు అవి. ఏ సీజన్కి ఆ సీజన్కి ఏ పండ్లు వస్తే అవి తీసుకోవడం చాలా మంచి. అదే కాకుండా ఆకుకూరలో ఇనుము ఉంటుంది, దాంట్లో ఫైబర్ ఉంటుంది, మలబద్ధకం రానివ్వకుండా చేస్తుంది. కాబట్టి అవి కొంచెం ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం మంచిది. నూనె కానీ నెయ్యి కానీ తక్కువ వాడుకోవాలి. అదేవిధంగా పండ్లు, ఆకుకూరలు ఉండాలి. ఇటు నాన్ వెజిటేరియన్ అంటే కోడిగుడ్లు వాడచ్చు, చేప అటువంటివన్నీ చూసుకొని వాడవలసి వస్తుంది. ఎండాకాలం అవి చాలా తొందరగా పాడైపోతాయి కాబట్టి అవి జాగ్రత్తగా చూసుకొని వాడుతూ ఉంటే మంచిది. ఇప్పుడు గింజ ధాన్యాల్లోనూ గోధుమలు కానీ, చిరుధాన్యాలు కానీ, వీటిని ఏదో ఒక విధంగా మనం వాడవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ సబ్జా గింజలు, తర్వాత ఈ సగ్గుబియ్యం, పల్చటి జావ, ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటే వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది. ఈ వేసవి కాలంలో చిరుధాన్యాలు అంటే రాగులు కానీ, రాగులు చలవ చేస్తుంది. రాగులు నానబెట్టి రాగి జావలు చేసుకోవచ్చు. రాగిని చిన్న రాగి ముద్దలాగా చేయొచ్చు. ఇప్పుడు దాంట్లో ఇనుము కూడా ఉంటుంది. అలాంటి చిరుధాన్యాల్లో ఏవి వాడినా కూడా మంచి. ఇలాగ సమతుల్య ఆహారంలోనే ఇలా కొంచెం చిన్న మార్పులు చేసుకుంటే ఎండాకాలంలో చాలా ఆరోగ్యకరంగా మనుషులకి వడదెబ్బ కొట్టకుండా ఉంటారండి. మొక్క ఏపుగా ఎదగాలంటే దాని వేర్ల నుంచి నీరు చక్కగా అందుతూ ఉండాలి. వేర్ల నుంచి నీరు అందకపోతే మొక్క ఎండిపోయి చివరికి చనిపోతుంది. మన ఎముకలు అంతే. రక్తనాళాల నుంచి నిరంతరం రక్తం సాఫీగా సరఫరా అవుతున్నంత వరకు ఏ ఇబ్బంది ఉండదు. ఎముక సజీవంగా ఉంటుంది. అయితే ఏ కారణంగానైనా రక్తనాళాల నుంచి రక్తం సరఫరా జరగకపోతే మొక్కలాగే ఎముక కూడా క్రమంగా శుష్కించుకుపోతూ చివరికి ఎండిపోతుంది. ఈ రకమైన పరిస్థితిని ఎవాస్కులర్ నెక్రోసిస్గా పిలుస్తారు. ఎముకను ఎండబెట్టే ఎవాస్కులర్ నెక్రోసిస్కు ఇవాళ స్టెమ్ సెల్ థెరపీ కూడా బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవాస్కులర్ నెక్రోసిస్ గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
అవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఏంటి? ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాము. అది ఎక్కువగా తుంటి ఎముక, అంటే తుంటి ఎముకలో ఉన్నటువంటి హిప్ జాయింట్ అంటాం కదా, దానికి రక్త సరఫరా తగ్గిపోతుంది కొన్నిసార్లు కొన్ని కండిషన్స్లో. హిప్ జాయింట్ అంటే ఇప్పుడు ఇది ఫీమర్ అంటే థై బోను, దీనికి ఈ హెడ్ ఆఫ్ ది ఫీమర్ అండ్ కప్ అనేలా ఉంటుంది, అది హిప్ జాయింట్ అంటాం. ఆ హిప్ జాయింట్లో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ది ఫీమర్ అంటే తొడ ఎముక పైభాగంలో ఉన్నటువంటి బాల్కి రక్త సరఫరా వెళ్ళేది తగ్గిపోవటాన్ని ఆస్టియోనెక్రోసిస్ ఆర్ ఏవాస్కులర్ నెక్రోసిస్ అని అంటాం. తుంటికీలులో అవాస్కులర్ నెక్రోసిస్ ఎందుకు వస్తుంది? నార్మల్గా ట్రమాటిక్ అండ్ ఇంజరీ రిలేటెడ్గా కూడా రక్త సరఫరా ఈ బాల్కు తగ్గిపోవచ్చు, లేకుంటే ఇంజరీ కాని కొన్ని కండిషన్స్లో కూడా ఈ విధంగా జరగవచ్చు. ఇంజరీ కండిషన్స్లో ఈ ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫీమర్ అంటే పడిపోవటం వల్ల ఈ నెక్, ఆ హెడ్ అండ్ నెక్ జంక్షన్ దగ్గర ఇక్కడ ఇరిగిపోవటం వల్ల దీని బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి ఏవాస్కులర్ నెక్రోసిస్ అని రావడం జరుగుతుంటుంది. అదేవిధంగా డిస్లొకేషన్ అంటే కప్పు నుంచి బాల్ ఇలా బయటకు వచ్చినప్పుడు కూడా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లల్లో స్లిప్డ్ క్యాపిటల్ ఫీమరల్ ఎపిఫైసిస్ అంటాం, అంటే ఇది జారిపోతుంది ఒక్కొక్కసారి ఇది పట్టుకోక, దానివల్ల కూడా రక్త సరఫరా తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా ట్రమాటిక్ కండిషన్స్ అంటాం. అయితే నాన్ ట్రమాటిక్ కండిషన్స్ అంటే ఇంజరీ లేకుండా రక్త సరఫరా ఎందుకు పోతుంది కొన్నిసార్లు అనే విషయాన్ని గురించి ఎక్కువగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఇంజరీ లేకుండా ఉండే వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ హీమోగ్లోబినోపతీస్ అని అంటాం, అంటే రక్త సరఫరా తగ్గిపోవడము, క్లాట్ అయిపోయే మెకానిజం పేషెంట్స్కి జెనెటిక్గా బాగలేకపోవడం వల్ల అవుతుంది, దాన్ని కోయాగ్లోపతీస్ అని కూడా అంటాము. అలాగే సికిల్ సెల్ ఎనీమియా అని, అదేవిధంగా కొన్ని కండిషన్స్లో మనం స్టీరాయిడ్స్ అవి ఇవ్వాల్సి ఉంటుంది, అంటే మెడికల్గా కూడా స్టీరాయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి కండిషన్ అంటే స్టీరాయిడ్ యూసేజ్ చేయటం వల్ల కానీ, ఎక్కువగా ఆల్కహాల్ కన్జంప్షన్ చేసుకునే పేషెంట్స్లో కూడా ఈ విధమైనటువంటి ఏవాస్కులర్ నెక్రోసిస్ వస్తుంది. అదే ట్రీట్మెంట్లో భాగంగా రేడియోథెరపీ కొన్నిసార్లు ఈ కండిషన్స్లో కొన్ని, అంటే మన క్యాన్సర్ లాంటి కండిషన్, పెల్విక్ ఆర్గాన్స్లో ఉన్నటువంటి క్యాన్సర్స్కి మనం రేడియోథెరపీ ఇస్తుంటాం. రేడియోథెరపీలో కూడా ఒక్కొక్కసారి ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో స్టీరాయిడ్ థెరపీ కానీ, రేడియోథెరపీ ఇచ్చే ఒక పేషెంట్స్లో కానీ, అదేవిధంగా ఈ సికిల్ సెల్ ఎనీమియా, హీమోగ్లోబినోపతీసు, తర్వాత ఈ కోయాగ్లోపతీస్ అనేటువంటి ఈ డిసీజెస్ వల్ల ఇటువంటి ఏవాస్కులర్ నెక్రోసిస్ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే వీటిలో ఈ పోస్ట్ కోవిడ్, అంటే కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఉన్నటువంటి మేల్స్ పేషెంట్లు, ఎస్పెషల్లీ మగవాళ్ళలో 20 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళలో ఇటువంటి కండిషన్స్ ఈ మధ్య చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది, అంటే ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ రావడం జరుగుతుంది. అవాస్కులర్ నెక్రోసిస్ ఎందుకు ప్రమాదం? యూజువల్గా ఫస్ట్ స్టేజెస్లో అనమాట కొంచెం నొప్పి ఉంటుంది, నడిచేటప్పుడు నొప్పి కానీ, మటం వేసుకోలేకపోవడం, కింద కూర్చోలేకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ కొంచెం చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఎక్కువ ఒకేసారి సడన్గా ఒక్కోసారి ఇటువంటి చిన్న చిన్న సిమ్టమ్స్ ఒక 5-6 నెలల్లో ప్రోగ్రెస్ అయ్యి సడన్గా నడవలేకుండా పోతూ ఉంటారు. ఎందుకంటే అది ఆ చనిపోయిన బాల్ ఒక్కోసారి చిన్న మైక్రో క్రాక్స్ లాగా, అంటే సబ్కాండ్రల్ కొలాప్స్ అని అంటాము మెడికల్ టెర్మినాలజీలో, అది చిన్నగా విరిగిపోవటం వల్ల ఏమవుతుందంటే సడన్గా వాళ్ళు నడవలేకుండా అయిపోతూ ఉంటారు. సో ఇటువంటి చిన్న నొప్పి నుంచి సడన్గా పేషెంట్ నడవలేకుండా అయ్యే వరకు కండిషన్స్ వరకు ఈ సిమ్టమ్స్, పేషెంట్ లక్షణాలు ఉంటాయి. స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏంటి? ఏవియన్ హిప్స్లో ఎలా ఉపయోగపడుతుంది? మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అంటే ఎంఆర్ఐ స్కాన్, హిప్ జాయింట్ తీయటం వల్ల వెరీ ఎర్లీ స్టేజెస్లో కూడా మనము దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు, ఈ డిసీజ్ని ఐడెంటిఫై చేయొచ్చు. స్టేజ్ 1లో ఏంటంటే మనకి ఓన్లీ హెడ్, అంటే ఆ బాల్ అనేది కొంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉండి అది ప్యాచ్గా వైట్గా అయిపోయి, అంటే రక్తం సరఫరా లేక అలాగా ఉంటుంది. స్టేజ్ 2, 3కి వచ్చేసరికి ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. స్టేజ్ 4 వచ్చేసరికి మనకి సబ్కాండ్రల్ కొలాప్స్, అంటే ఇటువంటి హెడ్ షేప్ కూడా మారిపోతుంది, ఎందుకంటే ఈ డెడ్ బోన్ అనమాట దాన్ని సపోర్ట్ చేయదు. ఈ కార్ట్లేజ్ అంటే ఎముక చివరి భాగంలో ఉన్న వైట్ మెటీరియల్ని కార్ట్లేజ్ అంటాం. ఆ కార్ట్లేజ్ని కింద ఉన్నట్టు సబ్కాండ్రల్ అంటే కార్ట్లేజ్ కింద ఉన్న బోన్ డెడ్ అయిపోవడం వల్ల సపోర్ట్ చేయక ఈ స్మూత్ సర్ఫేస్ పోయేది కొలాప్స్ అయిపోతూ ఉంటుంది, దాన్ని స్టేజ్ 4 అంటాం. సో ఈ స్టేజింగ్ 0, 1, 2, 3, 4 అని తీసుకుంటే 1, 2 వరకు మనకి ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది యూజ్ అవుతుంది. స్టేజ్ 3 వచ్చేసరికి యూజువల్గా ఒక 40% వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. రిమైనింగ్ 60% వాళ్ళకి అది డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యి స్టేజ్ 4కి వెళ్ళడం, తర్వాత రీప్లేస్ చేయడం జరుగుతుంది. స్టెమ్ సెల్ థెరపీతో ఏవియన్ హిప్స్ను ఎలా బాగు చేస్తారు? మనం ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్లో చేసే పని ఏంటంటే బాడీలో ఉన్నటువంటి బోన్ మ్యారో అనేది ఇలియాక్ క్రెస్ట్ అనే ఒక తుంటి ఎముకలో ఉన్నటువంటి పెద్ద బోన్, ఇలియం అంటాం, దాని నుంచి ఒక నీడిల్ ద్వారా దాదాపు ఒక 60 to 70 ml బోన్ మ్యారో తీసుకుంటాం.
ఆ బోన్ మ్యారో తీసుకొని అది సెంట్రిఫ్యూజ్ చేస్తాం. సెంట్రిఫ్యూజ్ చేసి దాంట్లో మ్యారో కాన్సన్ట్రేట్, బీమ్యాక్ అని అంటాం, బోన్ మ్యారో కాన్సన్ట్రేట్ విచ్ కంటైన్స్ లాట్ ఆఫ్ స్టెమ్ సెల్స్, అంటే ప్లూరిపాటెంట్ సెల్స్ అంటాం. ఆ ప్లూరిపాటెంట్ సెల్స్ అంటే అవి ఏ ఆర్గాన్లో పెడితే ఆ ఆర్గాన్ కింద మనకి తయారవ్వడానికి ఉపయోగపడతాయి. సో ఈ 60 ml బోన్ మ్యారో తీసుకొని సెంట్రిఫ్యూజ్ చేస్తే దాదాపు 5 నుంచి 6 ml ఆఫ్ 5 to 6 ml అనేది ఒక మిల్లీలీటర్స్ ఒక కాన్సన్ట్రేట్ మెటీరియల్ వస్తుంది. దాంట్లో రిచ్గా అంటే లాట్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయి, ప్లూరిపాటెంట్ సెల్స్. దాన్ని మనం తీసుకొని ఈ హిప్ జాయింట్లో మల్టిపుల్ హోల్స్ వేయడం జరుగుద్ది. ఫస్ట్ మల్టిపుల్ హోల్స్ వేయడాన్ని డీకంప్రెషన్ అంటాం. ఎందుకు డీకంప్రెస్ చేస్తామంటే ఈ లోపల ఉన్నటువంటి ప్రెషర్ వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతూ ఉంటుంది. ప్రెషర్ ఒక ఐటెంలో ఒక ప్రెషర్ ఉందంటే రక్తనాళం వెళ్ళేదన్నమాట కొలాప్స్ అయిపోవచ్చు. అందువల్ల ఫస్ట్ ఏం చేస్తాము, దీన్ని కోర్ డీకంప్రెషన్ అని చేస్తాం. అంటే మల్టిపుల్ ఈ డెడ్ బోన్లోకి హోల్స్ లాగా వేస్తాం. వేసిన తర్వాత ఈ తీసుకున్నటువంటి 5-6 ml ఆఫ్ స్టెమ్ సెల్స్ని మనం అక్కడ లోపలికి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంజెక్ట్ చేసి బయట భాగంలో బోన్ వ్యాక్స్ పెట్టి అది బయటికి రాకుండా మనం బ్లాక్ చేస్తాం. దీనివల్ల ఈ స్టెమ్ సెల్ వెళ్ళినవన్నీ కూడా ఆ ప్లూరిపాటెంట్ సెల్స్ ఈ ఆస్టియోసైట్స్, ఆస్టియోబ్లాస్ట్ కింద మారి ఈ డెడ్ బోన్ని మనకి రీప్లేస్ విత్ న్యాచురల్ బోన్ కింద రీజనరేట్ అవుతుంది. రీజనరేట్ చేయటం వల్ల ఈ బోన్ షేప్ కానీ ఈ బాల్ షేప్ కానీ పాడవకుండా ఉండడం, న్యాచురల్గా ఉండడం జరుగుతుంది. ఇది ఎర్లీ స్టేజెస్లో ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది ఇది. అదే కనుక స్టేజ్ 3 దాటిన తర్వాత స్టేజ్ 4కి వచ్చిన తర్వాత జాయింట్ రీప్లేస్మెంట్ అన్నది మాత్రమే దానికి ట్రీట్మెంట్ మార్గం, ఇంకో మార్గం ఉండదు. రక్త సరఫరా తగ్గటం వల్ల దెబ్బతిన్న తుంటి కీలుకు స్టెమ్ సెల్ థెరపీని ఒక చక్కటి పరిష్కారంగా చెప్పుకోవచ్చు. సంప్రదాయిక చికిత్సలతో పెద్దగా ఫలితం కనిపించినప్పుడు మూలకణాల సాయంతో చికిత్స చేయటం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఒక చిన్న చిట్కా మీకోసం. తలపై జుట్టు పల్చబడుతున్నప్పుడు గుప్పెడు మెంతుల్ని తీసుకొని 10 గంటల పాటు నీటిలో నానబెట్టి ఉంచండి. తర్వాత ఆ మెంతుల్ని మెత్తగా నూరి పేస్ట్ లాగా చేయండి. ఈ పేస్ట్కి కొద్దిగా కొబ్బరి పాలను కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయండి. తరచూ ఇలా చేస్తూ ఉంటే జుట్టు పల్చబడటం తగ్గుతుంది. వెంట్రుకలు కూడా ఒత్తుగా పెరుగుతాయి.